వరల్డ్ లోనే టాప్ ఫేమస్ కంపెనీ సీక్రెట్ అమ్మి రిచ్ అవుదామని అనుకుంది. కట్ చేస్తే జైల్లో బుక్ అయింది. కంటెంట్ లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, సో దట్ ఎప్పటికప్పుడు ఛానల్ అప్డేట్స్ మీకు వస్తాయి. టాపిక్ లోకి వెళ్తే 2006 లో కోకోకోలా ఎంప్లాయ్ అయిన జోయా విలియమ్స్ మరో ఫేమస్ కంపెనీ అయిన పెప్సీకి ఒక లెటర్ పంపింది. ఆ లెటర్ లో నా దగ్గర కంపెనీకి సంబంధించిన ఓన్లీ టాప్ ఎగ్జిక్యూటివ్స్ కి మాత్రమే తెలిసిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ సీక్రెట్ రెసిపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందని, కావాలంటే ఆ రెసిపీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ని కూడా నేను మీకు ఇస్తానని, దానికి బదులుగా $1.5 మిలియన్ అంటే మన కరెన్సీలో 12 crores మనీని డిమాండ్ చేసింది. ఇంకేముంది, తన కాంపిటేటర్ కంపెనీ సీక్రెట్స్ తనకి తెలుస్తున్నాయంటే ఏ కంపెనీ మాత్రం వదులుకుంటుంది? అందులోనూ 12 crores అంటే అంత పెద్ద కంపెనీకి చాలా చిన్న మ్యాటర్. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. తన కాంపిటేటర్ కంపెనీకి సంబంధించిన సీక్రెట్స్ దొరికే సిచ్యువేషన్ వచ్చినా పెప్సీ మాత్రం ఆ విషయాన్ని కోకోకోలా కంపెనీకి తెలియజేసి యుఎస్ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయిన FBI కి రిపోర్ట్ చేసింది. ఇక సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన FBI ఆ క్రిమినల్స్ ని పట్టుకోవడానికి పెప్సీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ గా నటించి $30,000 ని ఈ క్రైమ్ లో జోయా అండ్ ఆమెకి హెల్ప్ చేసిన ఇబ్రహీం డిమ్సన్, ఎడ్మండ్ డుహానీలకు అందజేసి కోకోకోలాకి సంబంధించిన ఫైల్స్ అలాగే సీక్రెట్ రెసిపీ ఉన్న చిన్న బాటిల్ ని వాళ్ళ నుంచి సేఫ్ గా తీసుకొని అండర్ కవర్ ఆపరేషన్ పూర్తయ్యేలోగా ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. తన కాంపిటేటర్ కంపెనీకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ని తీసుకునే సిచ్యువేషన్ వచ్చినా పెప్సీ కంపెనీ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేయడం చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే లాంగెస్ట్ వర్డ్ కి 1,89,819 లెటర్స్ ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? మన బాడీలో మజిల్ ఎలాస్టిసిటీకి యూజ్ అయ్యే కిటిన్ అనే ప్రోటీన్ సైంటిఫిక్ నేమే ఇంగ్లీష్ లో లాంగెస్ట్ వర్డ్. ఈ వర్డ్ మొత్తాన్ని ప్రొనౌన్స్ చేయడానికి 3 గంటల కంటే ఎక్కువ టైం పడుతుందట. అలాగే మనం కనుక ఈ వర్డ్ ని డిక్షనరీలో యాడ్ చేయాలనుకుంటే ఆ ఒక్క వర్డ్ ని ప్లేస్ చేయడానికి 50 pages కంటే ఎక్కువ పేజెస్ పడతాయట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఆ వర్డ్ లో జస్ట్ చిన్న పార్ట్ ను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను, ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇక డిక్షనరీలో లిస్ట్ అయి ఉన్న లాంగెస్ట్ వర్డ్ లో 45 లెటర్స్ ఉన్నాయి. ఆ వర్డ్ వచ్చేసి న్యూమోనో అల్ట్రా మైక్రోస్కోపిక్ సిలికో వోల్కానో కొనియాసిస్. అయితే ఈ వర్డ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సిలికా డస్ట్ ని పీల్చడం వల్ల లంగ్స్ కి వచ్చే సిలికోసిస్ అనే లాంగ్ టర్మ్ డిసీజ్ ని ఇండికేట్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, చంద్రుడి మీద మొట్టమొదటిగా నడిచిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అందరికీ తెలిసిన వ్యక్తే. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ లెబనాన్ లో ఉన్న మార్క్స్ బార్బర్ షాప్ కి ఎవ్రీ మంత్ హెయిర్ కట్ కి వెళ్తూ ఉండేవాడు. బార్బర్ షాప్ కి ప్రతి ఒక్కరు వెళ్తారు, దీంట్లో వింతేముంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ బార్బర్ షాప్ ఓనర్ అయిన మార్క్స్ 2004 లో చాలా తెలివిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ హెయిర్ ని కలెక్ట్ చేసి $30,000 కి అమ్మేశాడు. ఇది వ్యాపారం. ఆ హెయిర్ ని కొనుక్కున్న వ్యక్తి జాన్ రెజ్నికాఫ్. ఇతను అత్యధిక మంది హిస్టారికల్ సెలబ్రిటీస్ హెయిర్ ని కలెక్ట్ చేసిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించాడు. అయితే దీనిపై నీల్ ఆర్మ్స్ట్రాంగ్ లీగల్ గా కేసు పెడతానని బెదిరించాడు. బార్బర్ మార్క్స్ హెయిర్ ని వెనక్కి ఇవ్వమని అడిగినా బయ్యర్ దానికి నో చెప్పడంతో ఫలితం లేకపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మ్యూజిక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? బయటో బాత్రూమ్ లోనో ఎక్కడో చోట పాడుతూనే ఉంటాం. ఈవెన్ లిరిక్స్ తెలియకపోయినా సాంగ్ ని హమ్ చేస్తుంటాం. అయితే ఈ హమ్మింగ్ గురించి ఒక ఫన్నీ ఫ్యాక్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. మన నోస్ ని ఫింగర్స్ తో క్లోజ్ చేసి హమ్ చేయలేమని మీకు తెలుసా? నమ్మట్లేదా? అయితే మీరే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ముక్కు మూసుకొని హమ్ చేయడం నేర్చుకోండి.